మోషన్ రావట్లేదు అని చింతపండు నారాటి లేదా సోప్ లాగా పెడతా ఉంటారు. అది అసలు పెట్టుకోకూడదు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజేష్, పీడియాట్రిషియన్, స్పర్శ్ చిల్డ్రన్ హాస్పిటల్. ఈ రోజు మనము న్యూ బార్న్ బేబీస్ లో తల్లిదండ్రులు చేసే లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేబీకి అంబిలికల్ కార్డ్ అనేది డ్రైగా ఉంచుకోవాలి. ఎందుకంటే అంబిలికల్ కార్డ్ కొంచెం వెట్ గా ఉంటే మాత్రం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీస్ కి నోస్ లో గానీ ఇయర్స్ లో గానీ ఆయిల్ అనేది అప్లై చేయొద్దు. అండ్ చాలా మంది సున్నిపిండి ఇట్లా నలుగు పిండి అని పెట్టి చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా స్కిన్ అనేది అలర్జిక్ గా తయారవుతుంది, రఫ్ గా అయిపోతుంది. సో స్కిన్ బ్యారియర్స్ అనేది బ్రేక్ అవుతాయి. అండ్ బేబీస్ నిప్పుల్స్ కి వచ్చి మనకి ఫస్ట్ పుట్టగానే కొంతమంది మదర్ హార్మోన్ ఎఫెక్ట్స్ తో కొంచెం మిల్క్ అనేది వస్తుంది. సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం స్క్వీజ్ చేయకూడదు. స్లోగా వాటంతట అవే రెడ్యూస్ అయిపోతుంది మిల్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోషన్ రావట్లేదు అని చింతపండు నార ఇట్లాంటి లేదా సోప్ లాగా పెడతా ఉంటారు. అది అసలు పెట్టుకోకూడదు. తర్వాత నోస్ షార్ప్ అవ్వడానికి ఇట్లా మసాజ్ లాగా చాలా ప్రెస్ చేస్తుంటారు. నోస్ బోన్ అనేది చాలా ఫ్రెజైల్ గా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. సో నోస్ ని ఇట్లా మసాజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు గ్యాస్ ట్రబుల్, కొలిక్ పెయిన్ అనేది అంటే అబ్డామినల్ పెయిన్ అనేది సహజం. కొంతమంది ఇంకా విలేజెస్ లో బొడ్డు పుల్ల అని వేస్తా ఉంటారు. అట్లా వేయకూడదు. దానివల్ల బేబీకి ఇంకా హాని అవుతుంది. అండ్ స్టమక్ పెయిన్ కూడా ఏం తగ్గదు దాంతో. అండ్ అంబిలికల్ కార్డ్ ఫాలో ఆఫ్ అయ్యాకనే బాత్ చేయించాలి. ముందు మాత్రం ఓన్లీ క్లాత్ తోనే తుడవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, డైపర్ వేసేటప్పుడు అంబిలికల్ కార్డ్ ని పక్కన పెట్టేసి డైపర్ వేయాలి. ఎందుకంటే అంబిలికల్ కార్డ్ కనుక డైపర్ లో ఉంటే బేబీ ఎప్పుడైనా యూరినేట్ చేసినప్పుడు అంబిలికల్ కార్డ్ వెట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. పసుపు ఇలాంటివి ఏమి అప్లై చేయకూడదు. అంబిలికల్ కార్డ్ కి ఎప్పుడైనా దానికి సంబంధించిన పౌడర్ ఉంటుంది. ఆ పౌడరే మనము అప్లై చేస్తే అంబిలికల్ కార్డ్ తొందరగా డ్రై అయిపోయి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. I hope this video is helpful for you and you will follow the same precautions that I have explained. Thank you.